హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తోటకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ తోటకూర ఉల్లికారం అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. తప్పకుండా ట్రై అయితే చేయండి. ఎప్పుడూ మనం తోటకూరతో ఫ్రై అయితే చేసుకుంటాం. ఈరోజు అలా కాకుండా ఈరోజు నేను చెప్పే విధంగా డిఫరెంట్గా అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. అంటే ఈ ఉల్లికారం చపాతీలోకి కానీ అలాగే అన్నంలోకి కానీ బాగుంటుంది. ముందుగా తోటకూరని ఫ్రెష్గా కడిగి పెట్టేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపెట్టే విధంగా 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను అయితే తీసుకొని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ అయితే చేసేసుకోండి. ఇలా వీటన్నింటినీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి అంటే మిక్సర్ జార్లోకి అయితే తీసేసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కల్ని తీసేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రిబ్బలను కూడా వేసేసుకోండి. అందులోనే మీ కారానికి తగినట్లుగా నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్ల వరకు కారం అయితే వేసేసుకున్నాను. తర్వాత వీడియోలో చూపెట్టే విధంగా బరకగా గ్రైండ్ అయితే చేసుకోండి. తర్వాత స్టవ్ పైన బాండి పెట్టేసి దాంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోండి. తర్వాత పోపు దినుసులు అయితే వేసేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పును నేనైతే వేసేసుకున్నాను. ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లికారాన్ని కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం ఉల్లికారం వేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా పచ్చివాసన పోయేంత వరకు అయితే మనమైతే ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇలా ఉల్లికారం అంతా కూడా పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని ఇలా వీడియోలో చూపెట్టే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ అయితే చేసేసుకొని మనం దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం టమాటో ముక్కలన్నీ కాస్త మగ్గేంత వరకు చూడండి. ఇలా కాస్త మగ్గేంత వరకు అయితే తప్పకుండా మనమైతే వీటిని ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి మనకి ఎంత చక్కగా మగ్గిపోయాయో. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న తోటకూరనైతే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము కాస్త మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మనం దీంట్లో ఉప్పు అనేది ముందుగా వేయడం లేదు. ఎందుకంటే మనకి తోటకూరకి ఉప్పు అనేది వేస్తే నీళ్ళు అనేది త్వరగా వచ్చేస్తాయి. కాబట్టి నేను లాస్ట్లో ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి తోటకూర మొత్తం కూడా మగ్గిన తర్వాత ఇలా మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. మనం దీన్ని హై ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించుకుంటే తొందరగా అయిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. అలానే చాలా బాగా టేస్ట్ అనేది కూడా ఉంటుంది. చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. చూడండి మనకి చూస్తేనే తెలిసిపోతుంది ఎంత బాగా ఉందో. మనకి ఈ తోటకూర అనేది కొందరు పచ్చకూర అంటారు, అలాగే తోటకూర అంటారు. చూడండి ఎంత బాగుంటుందో. ఇలా అన్నంలోకైనా చాలా చాలా బాగుంటుంది. అలాగే చపాతీ లేదా పూరి, పుల్కా ఇలా వేటిలోకైనా సరే ఈ తోటకూర ఉల్లికారం అనేది చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అలాగే ఈ వీడియో